మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. కృష్ణ గారితో ఎట్లా ఉండేదండి మీ మూమెంట్? నార్మల్గా ఆయన కూడా సెట్లో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కారు కదా. ఆయన ఏముంటుంది, మేము వస్తాం మాట్లాడతాం అంతే అంతే. స్టార్ట్ కట్ యాక్షన్ అంతే అంతే. ఇంకో మాటే ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే అదే అలా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడతారు ఆయన, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసి. అదే ఆయన తక్కువ హీరోయిన్స్తో తక్కువ మాట్లాడతాం. ఎస్, హీరోయిన్స్తో. అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి. అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ సెట్లో మాట్లాడుకున్నది లేదంట. ఓ మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును, మంచి కృష్ణ గారు, వాణిశ్రీ గారు రైట్. ఒక్కసారి అంటే ఒకసారి మాట్లాడలేదు. ఒకప్పుడు అవుతుంది అంతే. అంతే జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకోరు. అవును, బయట రూమర్స్ వేరేగా వెళ్తుంటే అసలు వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళు. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా ఉండాలి బయట ఏమన్నా మాట్లాడతాను. అదేలేండి. తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ అన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి? పెళ్ళి వయసులో, పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళయింది. మీరు నార్మల్గా అంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ అఫైర్ విత్ ఎనీబడి? అది ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ. ఐ యామ్ ఎ సీనియర్ సిటిజన్ నౌ. యు కాంట్ ఆస్క్ మీ. ప్లీజ్ టేక్ బ్యాక్ ద క్వశ్చన్. Still you are a darling to millions of audience. Millions. ఆడియన్స్ తెలీదు. నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏమనుకోకండి, ఇదేంటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని. చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవాట్లు పెట్టేదని. ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా. రికార్డ్ అయిపోయింది, ఇది ఉంచాలి, ఎడిట్ చేయరు. నేను మీకన్నా పెద్ద కాదండి బాబు, చచ్చిపోతాను నేను ఊరికే అలా వాళ్ళకి. డన్. నేను ఎందుకన్నాను ఈ మాట అడిగాను తెలుసా? నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు అనదర్ క్వశ్చన్. ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు, మీరిద్దరు స్టేజెస్ మీద సాంగ్స్ పాడేవాళ్ళం. దానివల్ల మీరే నాకు చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్. నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. మీ ఇద్దరు స్టేజ్ మీద పాడేవారా? పాడేవాడు, అది అడగండి. మేము పాడేవాళ్ళం, ఇద్దరం పాడేవాళ్ళం. బట్ ఆయన బేసిక్లీ ఈజ్ అ గుడ్ సింగర్. ఓకే, మీరు బాగా పాడతారు కదా. నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు. అంతేనా? ఆయన మన సురేష్ వెంపటి, ఇది మన సత్యం గారు, మాధవపెట్టి మ్యూజిక్, మాధవపెట్టి సురేష్. ఎగ్జాక్ట్లీ. సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా. యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్. అంటే మేము బాలచంద్ర గారి సినిమాలు కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బా ఎవరు అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే, ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఈజ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం, నేను కూడా ఎవరమ్మా ఈ అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్న పెరియ కన్ను అంటారు నన్ను చూసినప్పుడు, కళ్ళు కోసం. సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు. బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరం బయట కనిపించినా, మేమిద్దరం పాడి స్టేజ్ మీద ఆడినా, ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది. ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టు, ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పేరు నల్లారుకున్నాం అట్లా అనుకునేవారు. అప్పుడు తమిళ పేపర్లో కూడా 1-2 పేపర్లో రాశారంట. అబ్బా, కుముదము పేపర్లో రాశారంట. అప్పుడు మెడ్రాస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా, అందుకే అందరు అంటారు ఏమంటే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి, ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు, ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి. అప్పుడే సోషల్ మీడియా అన్ఎడిటెడ్ పెట్టండి. అప్పుడు వీళ్ళంతా ఎప్పుడో పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది, లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి, వాళ్ళు అదే వచ్చి అడుగుతారు. మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు, అసలు ఇంటర్వ్యూస్ మానేశారు. మీకు విషయం చెప్పిన, మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి అడిగే అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు.
టు బి వెరీ ఆనెస్ట్ ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎవరు రికార్డ్ అక్కర్లేదు. జయసుధ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్నది మాట అందుకే నేను మొట్టమొదటి బోర్ కొట్టదు ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే. ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్, వెరీ వెరీ ఇంప్రెస్డ్. అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుధ్ గారు 50 ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి. విల్ దిస్ ఇండస్ట్రీ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్ విల్ విట్నెస్ అనదర్ హీరోయిన్ who can complete 50 years of marathon career? I am honored. Thank you. అందుకని బట్ స్టిల్ అయినా వేరే ఇలా తిరకాసు క్వశ్చన్ అంతా అడిగితే సమాధానం చెప్పండి. ఇందులో తిరకాసు ఏం లేదు. మీరు కమల్ హాసన్తో పాటలు పాడడం నిజం, పాటలు పాడడం నిజం, యాక్ట్ చేయడం నిజం. ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా ఉన్నది నిజం. మీరు కూడా అనుకున్నారా? నేను అప్పటికి రాలేదు, అప్పటికి రాలేదు నేను. అది ఇంకా టూ ఎర్లీ. ఎవరికి వాళ్ళ పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము ఇప్పుడు విజయ నిర్మల్ గారును కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజ్బాబు గారు అంట. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే విజయ నిర్మల్ గారు చివట్లు కూడా పెట్టారంట రాజ్బాబుని. బట్ దట్ ఈస్ ది థింగ్, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ టెంపుల్. దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో, ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయిందంట కృష్ణ గారికి విజయ్. దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం. తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి? I don't face any toughest thing, and everything God is there. But I think I don't want to talk too much about my personal thing because I want to respect my family, and I don't want నా కుటుంబం. నేను మొన్న అనుకుంటా ఉన్నాను అసలు మా వారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, లేదా మా అమ్మగారి గురించి కానీ, ఏదో మంచి మాటలు 4 మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై పర్సనల్, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ యూ ప్రాపర్లీ, నేను చాలాసార్లు రాసే కూడా, యు ఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్. మధ్యలో ఒక 6 రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవ్రీ షెడ్యూల్కి. సో దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు 100% దేర్ మస్ట్ హ్యావ్ బిన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం అన్నది, బికాజ్ ఐ వాజ్ సో బిజీ. నేను ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు 350 ఏదో దాటింది అన్నారు. నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఐ వుడ్ హ్యావ్ డన్ మోర్ దెన్ దట్ 2 times, maybe 600 movies I would have done. మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను, ఎందుకంటే నా నైట్ షూటింగ్స్, లేట్ నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేది. కన్నడ ట్రావెల్ చేయడం, నా ఫ్యామిలీని వదిలేసి ట్రావెల్ చేయడం. సో దట్స్ వై ఐ డింట్ ఎక్కువ సినిమాలు చేయలేదు నేను. ఓన్లీ మీరు తెలుగుకే, ఎందుకంటే నన్ను ఇక్కడ బాగా చూసుకున్నారు, నన్ను బాగా ట్రీట్ చేశారు, మంచి సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు. అది కాకుండా నేను ఎలా ఉంటాను అన్నది ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి తెలుసు. సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ మీ, బాగా చూసుకున్నారండి వాళ్ళు. నన్ను నా ఇండస్ట్రీ, నా తెలుగు ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంది. ఇవాళ నేను హెల్తీగా ఇన్ సెన్స్ లైక్ పాజిటివ్గా కూడా ఉన్నానంటే దానికి కారణం మా తెలుగు ఇండస్ట్రీ, మై ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ లేదే కో స్టార్స్ వీళ్ళంతా కలిసి ఉండరు కదా. సో రామానాయుడు గారు, ఆయన లైక్ అ పిల్లర్ ఉండేవారు. ఆయన సపోర్టెడ్ మీ సో మచ్. మీరు ఒకసారి సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో ఎల్డమ్స్ రోడ్లో నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. చేస్తే మీరు అన్నారు, ఈ డెలివరీ అయిన తర్వాత మరి ఇంక నేను సినిమాలు యాక్ట్ చేయను,
అని చెప్పారు. అంటే నేను అదే స్టేట్మెంట్ రాస్తే క్రాంతి కుమార్ గారు నాతో అన్నాడు ఆ మ్యాగజైన్ చదివి, జయసూద్ సినిమాలు చేయకపోతే ఇంకెందుకే మన సినిమాలు చేయడం అన్నాడు. చూసి నేను అదే టైంకి నేను అనుకోకుండా ఏవిఎంకి వెళ్తే నీ ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను, మా జయసూద్ ఏంటి అలర్ట్ డెసిషన్ తీసుకుంది, ఏమనండి ఆవిడ చెప్పింది నేను రాశాను. ఇప్పుడు 3 సార్లు సినిమా ఇండస్ట్రీ మానేస్తానని అంటే ఆయన అన్నమాట ఇమ్మీడియట్ రియాక్షన్ క్రాంతి గారిది, జయసూద్ సినిమాలు మానేస్తే మనం ఏం సినిమాలు తీస్తామా మరి అన్నాడు. అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్, అడ్మిరేషన్, ఒక సర్టిఫికేషన్. క్రాంతి గారు లాంటి డైరెక్టర్ ఆ మాట అన్నాడంటే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తర్వాత ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు కదా, మంచి సినిమాలు తీసిన క్వాలిటేటివ్. ఆయన డైరెక్ట్ చేశారా క్రాంతి కుమార్ గారా? కోడి రామకృష్ణ గారు, చిరంజీవి గారు, నేను ఎస్ దాంట్లో ఐ మీన్ ఐ ప్లేడ్ ఇస్ ఓల్డ్ చిరంజీవి గారు వైఫ్ గా, తర్వాత మదర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో తర్వాత మదర్ గా వస్తుంది ఎగ్జాక్ట్లీ అని అన్నారు అనమాట అప్పుడు క్రాంతి గారు. ఆ టైం తర్వాత మీరు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ యూ రెజ్యూమ్డ్ షూటింగ్. నేను ప్రతిసారి మానేస్తాను అనేదాన్ని, ఇప్పటికే చాలా సార్లు మానేస్తాను అన్నాను. మీవన్నీ అప్పుడు చాలా ఫన్నీగా ఉండేవి స్టేట్మెంట్స్ కూడా. నేను ఒక క్రికెట్ టీమ్ ని కనాలనుకుంటున్నాను, క్రికెట్ ఇష్టం, 11 అప్పుడు పిల్లలు కనడం పెద్ద ఈజీ అనుకున్నాను. ఒక బిడ్డ కనగానే తెలిసిపోయింది అమ్మా అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, బిడ్డను కనడం అంటే ఏంటి, 11 మంది క్రికెట్ తెలిసేది కాదు. అలా అనుకునేది. ఓకే, ఫన్నీగా ఉండేది కొన్ని. అంటే యూ హ్యావ్ బీన్ వెరీ అదేదో ఆర్టికులేటివ్గా అరమరికలతో మాట్లాడాలి గట్ట మీకు ఎప్పుడు తెలియదండి. నేను అనుకుంటాను దట్ మస్ట్ బి ది స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ దట్ కెప్ట్ యూ లైక్ దిస్ అగ్రెసివ్ రేజ్. అవును అని అనుకుంటాను. ఎందుకంటే నవ్వుతూ ఎన్ని కష్టాలు, అదే అందరూ ఉంటారు, ఇన్ని కష్టాలు పెట్టుకుని ఎలా నవ్వేవాని. ఈవెన్ మై లేట్ హస్బెండ్ యూస్ టు ఆస్క్ మీ, నీకు భయమే అనిపించలేదా, ఎవరు నితిన్ గారు, నీకు భయమే అనిపించలేదా అని అనేవారు. నాకు భయమే ఉంది, చూద్దాం ఏం జరిగిపోతుందో చూద్దాం అని. మీరు ఆ విషయంలో మాత్రం యూఆర్ రియల్లీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మీరు చాలా ఎత్తుపల్లాలు చూశారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, అండ్ మళ్ళీ నిలబడ్డారు, మళ్ళీ యాక్ట్రెస్గా వచ్చారు. ఒక జెంట్ హ్యాండిల్ చేయాల్సిన మూమెంట్స్ మీరు హ్యాండిల్ చేశారు లైఫ్లో. అది ఒక విమెన్, ఇది యాక్చువల్గా దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ ది ఉమెన్స్ డే. నార్మల్గా ఇలాంటి విమెన్నే ఈ సొసైటీకి ఈ రోజున అవసరం. స్ట్రాంగ్ ఉమెన్, యూ నీడ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎస్ యూ హ్యావ్ టు గో త్రూ. ఎందుకంటే చాలామంది ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు 100 ఇంటర్వ్యూలు చేసేస్తారు, చిన్న షార్ట్స్ అని ఏదో ఇష్టం వచ్చి కమెంట్. దే డోంట్ నో ద లైఫ్, దే హ్యావ్ నాట్ సీన్ ద లైఫ్ ఆఫ్ ద జర్నీ, ఎస్పెషలీ ద జర్నీ ఆఫ్ మెనీ పీపుల్. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది షేర్ చేసుకోరు, అందరూ స్ట్రగుల్ అయి ఉంటుంది ఏదో ఒక విధంగా. నాట్ నెసెసరీ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్ ఎనీథింగ్. ఏమంటే సినిమాలు తీసి పోగొట్టుకున్నాం కాబట్టి అదర్వైజ్ నాకేంటి ఉంటుంది ప్రాబ్లం టు రికవర్ ఇట్ ఇస్ అండ్ ద రాంగ్ టైం. ఆ ఏజ్లో యూ కాంట్ ఈవెన్, యూఆర్ నాట్ అ బిగ్, ఐ మీన్ యూఆర్ నాట్ ఆల్రెడీ యూఆర్ మిడిల్ ఏజ్డ్. ఆ టైంకి మనకి అసలు ఒక బిడ్డని కన్నా 20 ఏళ్ళ బిడ్డని కన్నా ఆమె హీరోయిన్గా పనికిరాదు అనే రోజులు మా రోజుల్లో. అవునండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.